హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిత క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం పన్నీర్ గ్రేవీ కర్రీ చేసుకుందాం. దానికోసం ముందుగా ఒక ప్యాన్లో నువ్వులు వేయించుకోవాలండి. నువ్వుల ప్లేస్లో మీరు పల్లీలు కానీ కాజు కానీ వేయించుకోవచ్చండి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలను కొంచెం మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు కూడా కొంచెం మగ్గనివ్వాలండి. నా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇంకా చాలా థ్యాంక్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ కోసం ప్యాన్లో కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, పసుపు, ఇంకా శనగపప్పు కూడా వేసుకోవచ్చండి. అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కరివేపాకు వేసుకోవాలండి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలండి. వేగిన తర్వాత దీంట్లో పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకుందామండి. ఇక్కడ పన్నీర్ ముక్కలకు బదులుగా గ్రేవీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను పన్నీర్ ముక్కలు వేయించుకుంటున్నాను. పన్నీర్ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కారానికి తగ్గట్టుగా కారం, ఉప్పు వేసుకోవాలండి. కారం, ఉప్పు వేసుకున్న తర్వాత ముక్కలకు పట్టేట్టుగా కొద్దిసేపు వేయించుకోవాలండి. పన్నీర్ ముక్కలు వేగిన తర్వాత ఇందులో గ్రేవీ వేసుకోవాలండి. నువ్వులు, ఉల్లిపాయలు ఇంకా టమాటో కలిపి మిక్సీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వాలండి. అప్పుడే ఇంకా ఏమైనా పచ్చివాసన లాంటిది ఏమన్నా ఉంటే పోతుందండి. కొంచెం వేగిన తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలండి. మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను కొంచెం లూజ్గానే చేసుకుంటున్నాను కాబట్టి వాటర్ యాడ్ చేసుకున్నాను. లేదంటే అలానే ఉంచినా సరిపోతుంది. థిక్నెస్ని బట్టి యాడ్ చేసుకోవాలి వాటర్. కొంచెం వాటర్ హీట్ అయ్యి మరిగేంత వరకు ఉంచాలండి. తర్వాత దాంట్లో ధనియాల పొడి ఇంకా కొంచెం గరం మసాలా వేసుకున్నానండి. కలుపుకొని ఒక 1 to 2 minutes మగ్గనివ్వాలండి. లాస్ట్లో దీంట్లో కొంచెం కసూరి మేతి వేసుకుంటే పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుందండి టేస్ట్. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒకవేళ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, బాగా వచ్చింది కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.